నాలు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిదని దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా ఇతర గ్రామం నుండి దైవ సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే మరి స్టేజీకి కుడి ప్రక్కన మరి కుర్చీలు వేయబడ్డాయండి. వారు వచ్చి అక్కడ కూర్చోవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నామండి. మరి మన మధ్యలో పురుషులు ఉన్నారు కనుక మరి పురుషులు కూడా కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరచవలసింది మనం చేస్తున్నాను. మరి హెచ్ఎల్ సంశయం గారు వస్తున్నారండి. వారు పాడిన తర్వాత పెట్ట స్వామిదాస్ గారు వారు కూడా సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యగ్ని గుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యగ్ని గుండములు ఉంటావు. పాతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? పాతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? పొడవల పట్టి కోయువారు జమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయముకే చూస్తుంటారు. పొడవల పట్టి కోయువారు జమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయముకే చూస్తుంటారు. వస్తుందో ఆ దినము, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఆ దినము, నీ గుండు బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావు, మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావు. యేసుక్రీస్తు అంటే ఎవరు దేవుడు అంటావు, మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావు.
జీవజలముల దయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావు. జీవజలము ఏ దయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావు. వస్తుందో ఈ ఆ దినము, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినము, నీ గుండు బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రాజుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. పడవల పట్టి కోయువారు చమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయముకే చూస్తుంటారు. పడవల పట్టి కోయువారు చమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయముకే చూస్తుంటారు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. పేదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మా కాళ్ళు వంచకుంటే. పేదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మా కాళ్ళు వంచకుంటే. పదమసింహమై యేసయ్యా గర్జించుతూ రానుండే. పదమసింహమై యేసయ్యా గర్జించుతూ రానుండే. ధరణి లోకము దద్దరిల్లను, మృతులు తుల్లి పడి తెల్లేచు. ధరణి లోకము దద్దరిల్లను, మృతులు తుల్లి పడి తొల్లు తెరిచెను. వస్తుందో ఈ ఆ దినము, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం, నీ గుండు బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు. రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములు ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది. పడవల పట్టి కోయువారు చమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయముకే చూస్తుంటారు.
పడవల పట్టి కోయువారు సమ్మశుద్ధులై ఉంటారు, ఆ సమయంకే చూస్తుంటారు. వస్తుందో ఈ ఆ దినము, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో ఈ ఆ దినం, నీ గుండు బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. దేవునికి స్తోత్రం. సంవిత్నయ్య గారికి పాట పాడి ప్రభునామని మహింపరిచిన మరి హెచ్చర సంవత్సరానికి కలిగిన ప్రత్యేక వందలు పెట్ట సౌందాస్ గారు వారు పాట పాడుతుండగా ప్రతి ఒక్కరు కూడా చప్పటి కొడి సంతోషంగా పాడవలసిందిగా మనం చేస్తున్నాం. మరి మూడవ పాటగా మరి పందిరి విక్రమ్ గారు సిద్ధపడవలసిందిగా మనం చేస్తున్నాను.